హాయ్ అంజన్ గారు. అదే విజువల్స్ చూస్తుంటే అంతా చిలుమత్తూరు మండలంకి సంబంధించి ఉన్నాయి, అలాగే కర్ణాటక బార్డర్లో ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ లొకేషన్స్ షూట్ చేశారు మీరు? సార్ హిందూపురం బార్డర్ ఏదైతే మీరు చెప్పారు కదా, కర్ణాటక ఆంధ్ర బార్డర్, హిందూపురం తాలూకు ఆ మండలం ఏదైతే ఉంది చిలుమత్తూరు, మళ్ళీ కర్ణాటక సైడు బాగేపల్లి, గుడిబండే, మార్గానుకుంట. సో ఈ లొకేషన్స్లో చేసామండి. చిక్బల్లాపూర్, నంది హిల్స్ ఇవి. సో చాలా అథెంటిక్గా ఉంటాయండి, న్యాచురల్ లొకేషన్స్. మనం ఏదో చూసినట్టు కాకుండా అక్కడికి వెళ్ళి ఒక స్టోరీని చూసినట్టు ఉంటుంది. సో అలానే సెలెక్ట్ చేసుకున్నారు లొకేషన్స్ అన్ని మా డైరెక్టర్ గారు. సో యా. అంటే కర్ణాటక అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని లవ్ చేసినట్టు చూపిస్తున్నారా ఏంటి? అంటే పర్టికులర్గా వాళ్ళు ఏం చెప్పమండి, బట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒరిజినల్ ఇన్సిడెంట్ అంటే లూజ్లీ ఇన్స్పైర్డ్. దిస్ ఈజ్ నాట్ అంటే కంప్లీట్గా దాన్నే తీసామని ఏం లేదండి, లూజ్లీ ఇన్స్పైర్డ్. ఒక ఇన్సిడెంట్ తీసుకుని మావాడే మొత్తం కంప్లీట్ రైటింగ్, కంప్లీట్ ఫిక్షనలైజ్ చేసి దాన్ని రాసింది. ఆ ఇన్సిడెంట్లో అయితే అబ్బాయి ఆంధ్ర, అమ్మాయి కర్ణాటక ఉండే. సో ఇక్కడ ఏంటంటే రెండు కొంచెం మిక్స్ మ్యాచ్ ఉంటుంది, చెప్పం అది. కానీ డైరెక్టర్ గారిది తెలంగాణ కదా, ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరిగేది. తెలంగాణ డైరెక్టర్ని తీసుకొచ్చి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు దీనికి? సార్ 100% న్యాయం సార్, 100% న్యాయం. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, స్మరణ్ రెడ్డి మంచి డైరెక్టర్ వచ్చాడు రా TFIకి అని. ఓకే, అంటే ఇప్పటివరకు లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, ఇందులో కొత్తగా ఏం చూపిస్తున్నారు? కొత్తగా అంటే సార్ ఇది చెప్తే ఓపెన్ చేసినట్టు అయిపోద్ది. నిజంగా ఇది చాలా కొత్త లవ్ స్టోరీ సార్. అట్లని చెప్పి దీనిలో ఫ్యామిలీ ఉంటుంది, అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటాం అంతా ఉంటుంది. కానీ ఒక లేయర్ ఏదైతే ఉంది, చాలా థిన్ లేయరు, దాన్ని చాలా టైట్గా చెప్పిందే మా డైరెక్టర్ స్పెషాలిటీ. ఇది మేబీ ఆడియన్కి తెలుస్తుందో లేదో తెలియదండి, ఖచ్చితంగా మీడియా వాళ్ళకి కావచ్చు లేదా ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, అరే ఇలాంటి ఒక లైన్ని ఇంత బాగా చేశాడంటే ఇది తోపర్ అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. శ్రావణి గారు, మీ ఫస్ట్ సినిమా కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి? చాలా బాగుందండి. అంటే నాకు అంజన్ అండ్ స్మరణ్ 10 years నుంచి తెలుసు. సో నాకు ఫ్రెండ్స్తో వర్క్ చేసినట్టే అనిపించింది, చాలా కంఫర్ట్గా ఉండింది, చాలా ఎంజాయ్. అంటే ఆ యాస రావడం వల్ల మిమ్మల్ని తీసుకున్నారని అన్నారు కదా, అంటే అది వచ్చిందనే కాదు, నేను కూడా బాగానే యాక్ట్ చేశాను. లేదండి, అంటే మేబీ నేను మిస్ అయ్యి చెప్పానేమో. ముందే అనుకున్నాం అమ్మాయిని. ఆల్సో ఈ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉన్నది, స్లాంగ్ కూడా కంపల్సరీ రావాలని చెప్పి. సో ఈ అమ్మాయి కూడా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడిగాము. సో అలా రెండు కలిసి వచ్చాయండి అంతే. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి టీమ్. థ్యాంక్ యూ. అంజన్ సో ఆయన డబ్బులు పెట్టి ఉండొచ్చు కానీ సినిమా మొత్తం నడిపించిందంతా మీరే అన్నది అర్థమవుతుంది. బహుశా మీరు డబ్బులు పెట్టినో లేదో అవన్నీ పక్కన పెడితే, కొత్త సినిమా ఎట్లా మార్కెట్ వయబిలిటీ ఎట్లా ఉంటుంది అనుకున్నారు, ఏమేమి హర్డల్స్ ఉంటాయి అవన్నీ తెలుసు కదా మీకు, ఎట్లా ఓవర్కమ్ చేద్దాం అనుకున్నారు? సార్ ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు మంచి క్వాలిటీ సినిమా తీయాలనుకున్నాం సార్. తీసాము, సినిమానే నమ్మాం. పక్కా మంచి సినిమా బాగుంటే సినిమానే కాపాడుతుంది. అండ్ ఏ స్టారు లేదు మా సినిమాలో. నేను స్టార్ కాదు, మావాడు స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ హీరోయిన్ కాదు, ఎవడూ లేడు. సినిమానే మాట్లాడాలి. సినిమా మాట్లాడితేనే మనం ఈరోజు రేపు కానీ ఈరోజు కానీ నిలబడగలము. సో సినిమా మీద కాన్ఫిడెన్స్ సార్. అందువల్లనే ప్రతి స్టేజ్లోనూ చాలా నీట్గా ఒక్కొక్క డిసిషన్ కూడా కేర్ఫుల్గా తీసుకొని చేసాము. దాని మీద కాన్ఫిడెన్స్ సార్. అండ్ స్టిల్ నౌ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్. సినిమానే గెలిపిస్తుంది, సినిమానే మమ్మల్ని ఏంటిది మీరు ఏదైతే అన్నారో, సో సినిమానే ఆన్సర్ ఇస్తుంది సార్. అంటే గతంలో అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది, ఇప్పుడు మీది లవ్ రెడ్డి. అంటే ఇందులో ఏమైనా కమ్యూనిటీ ఇన్సిడెంట్స్ అట్లా ఉన్నాయా, లేకపోతే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు టైటిల్ పెట్టినరా? లేదు సార్, అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ కాదు. నేను ఏదైతే చెప్పానో లూజ్లీ ఇన్స్పైర్డ్ అని, ఆ అబ్బాయి క్యారెక్టర్ పేరు నారాయణ రెడ్డి అని ఉంటుంది సార్. నారాయణ రెడ్డి అబ్బాయి సమ్ అదర్ పేరు, మనము ఆ పేరు పెట్టి తీసుకున్నాము. దాని నుంచే ఇది రెడ్డి అని వచ్చింది అంతే సార్. దానికంటే కమ్యూనల్ లాంటిది ఏం లేదు సార్. ఇట్లా సందీప్ రెడ్డి గారు ఉన్నారు కదా, అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఆయన ఎంత వైల్డ్గా తీస్తారో ఈయన అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్తో తీస్తారు సినిమా. రెండింటికి కంపారిజన్ ఉంది. స్మరణ్ రెడ్డి అంటే స్టేజ్ మీద మొత్తం కూడా రెడ్డిసే. లేదండి, డిఓపి వేరే చాలామంది ఉన్నారు, అందరూ కలిసి తీసిన మూవీ. ఆ క్యాస్టిజం అని కాదు, వేరే అందరూ కలిసి అంటే అక్కడ ప్రొడ్యూసర్స్ మొత్తం చూసిన, డైరెక్టర్ చూసిన, అది వచ్చేసి అందరూ కజిన్సే, వేరే ఏం కాదు, అందరూ ఫ్యామిలీ.
సరే సినిమా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేస్తే బయట వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు, అది ఇది కొత్త వాళ్ళమ్మ వర్కౌట్ అవ్వదు దానికి లాస్ట్ ఇంక ఇట్లా అవ్వదు, దిగితే మనమే దిగేసేయాలని. నేను దిగితే నాతో పాటు సపోర్ట్ చేసేది ఫ్యామిలీనే కదా సార్, ఫస్ట్ దేనికైనా కానీ మనతో నిలబడే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో అందుకని నేను రెడీ అయినందుకు మా కజిన్స్ పేర్లు అన్నీ పడ్డాయి కాబట్టి అది పడింది అంతే. సార్ యాక్చువల్గా ఈ డౌట్ అందరికి వస్తుందని అంతమంది ఉన్నారు కదా ప్రొడ్యూసర్స్, ఎవరో ఒకరిని ఎంతమంది ఎందుకు ఒకరిది రెడ్డి తీసేద్దాము అంటే ఆ అందరూ నీ తీసేసుకున్నారు అని ఎవరు తీసేసుకోవడానికి రెడీ లేరు. సో అందరు తీసేసాం సార్. ఏ తీసేస్తే ఏమైంది అంటే వాళ్ళ ఫీలింగ్ అంతే, ఫీలింగ్ జస్ట్ అది. సార్ నేను పెట్టుకోలేదు సార్, నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు లవ్ రెడ్డి అని పెట్టారు, కేవలం రెడ్డి వాళ్ళే చూస్తారు, మిగతా వర్గాలు చూడరా అని. సార్ అది నేను చెప్పాను కదా ఇందాక, ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే అక్కడ రెడ్డి అని పేర్లు పడ్డాయి కదా సార్. మిగతా అయితే వేరే ఏం లేదు సార్. మన డిఓపి ఎవరైతే ఉన్నారో ముస్లిం ఒక అబ్బాయి ఉన్నాడు అష్కర్ అని, మనకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టియన్, అజయ్ సాయి. సో అన్ని అన్ని ఏరియాస్ నుంచి ఉన్నారు సార్. అంటే లైక్ ప్రతి ఒక్క ధర్మానికి సంబంధించిన వాళ్ళు వర్క్ చేశారు. మాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే మనది క్యాస్టిజం కొంత ఇది అవుతున్నటువంటి పరిస్థితులు. ఇంకో టాలీవుడ్లో ఏంటంటే ఇంకా కొంత ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి లవ్ రెడ్డి అని పెట్టాడు సార్. నేను బయటకు వెళ్ళాను, సో నన్ను ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు, ఈ అమ్మాయి లవ్ రెడ్డి మూవీలో చేసింది అంటే ఇప్పుడు నేను లవ్ చౌదరి అని తీసుకోనా, నేను చూడనా అని అన్నారు ఆయన. ఆబ్వియస్లీ ఆయనకు అనడానికి చాలా రైట్స్ ఉంటుంది, బట్ మేము ఎందుకు మూవీకి లవ్ రెడ్డి అని పెట్టాము అంటే తిన పేరు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా అయ్యాడు అని మీరు మూవీలో చూస్తే ఐ థింక్ దీనికి జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది అని. ఖచ్చితంగా ఇది ఉంటుంది సార్, లవ్ రెడ్డి ఎందుకు అని. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎందుకు, సమరసింహారెడ్డి ఎందుకు, చెన్నకేశ్వర రెడ్డి ఎందుకు, ఇవన్నీ ఉంటాయి కదా. అయ్యి మీరు సరే సమరసింహారెడ్డి లేకపోతే ఇది ఇప్పుడు ఇంకో ఇందిరా అన్నారు కదా, ఈవెన్ అర్జున్ రెడ్డి, సమరసింహారెడ్డి అంటే రాయలసీమ. యాక్చువల్లీ ఏంటంటే ఆ పదవిని ఇస్తే ఎక్కువ రాయలసీమ కొంచెం ఫ్యాక్షనిజం ఇది వస్తుంటుంది. మీ సినిమా చూస్తున్న లవ్ మీద ఉంది కదా సార్. మా రీజన్లో చాలా అందరినీ ప్రేమిస్తారు సార్, అలాగే అందరూ ఫ్యాక్షనిజం గురించి చేశారు, మేము లవ్ గురించి చేసాం సార్. అంటే రాయలసీమ అంటే కొంత ఫ్యాక్షనిజం దానిపైన ఎక్కువ ఉంటుందని. రాయలసీమ ఆ పదవి అనగానే ఫ్యాక్షనిస్టులే అంటారు, పొలిటీషియన్ కానీ లేకపోతే ఎక్కువ వస్తుంది. మీకు తెలుసు అది బయట కూడా ఉంటుంది, అందుకే అది చెప్తున్నా. అందరూ ఒక్క కోణాన్నే ఎక్స్ప్లాయిట్ చేశారు, మేము ఇంకో కోణాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్. సార్ నమస్తే అంజన్ గారు. సార్ నమస్తే సార్. సో ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా నిర్మాణం కానీ మిగతా విషయాల్లో కానీ కోఆర్డినేషన్ చేసి ఒక మంచి సినిమా తీసామని చెప్పుకున్నారు. మేము కూడా సంతోషిస్తాం. ఒక ఫ్యామిలీ ముందుకు రావటం అనేది ఇండస్ట్రీ అదృష్టం అవ్వచ్చు, ఎందుకంటే అటువంటి సందర్భాలు ఎక్కడ ఉండవు. మీ ద్వారా రావటం హోమ్లీగా ఉంది, సంతోషం. సో సినిమా ఇందాక టీజర్ చూస్తుంటే ఒక 5 సార్లు చెంపదెబ్బలు తగిలినాయి. సినిమా మొత్తం ఎన్నిసార్లు తగిలింటాయి సార్? చాలాసార్లు కొట్టింది సార్ ఈ అమ్మాయి, ఒక్కసారి కూడా సారీ అడగలేదు. అంటే ఎన్నిసార్లు చెంపదెబ్బలు కొట్టిందంటే ఫేవరెట్ సీన్, స్లాపింగ్ సీనే ఫేవరెట్ సీన్ సార్, అంతే. ఇంకా సార్ నిజంగా సినిమాలో ఒక చోట ఒక సీన్ ఉంటుంది, కొట్టింది కదా, ఆ సీన్ దగ్గర నెక్స్ట్ లెవెల్ సార్. ఇంక మీరు చూడండి, నేను చెప్తే ఏదో చెప్పేసినట్టు ఉంటుంది, బట్ దట్ విల్ బీ అ వెరీ 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 బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. లైక్ యాక్షన్ ఏదైతే ఉంది సీక్వెన్స్ కన్సీవ్ చేసింది సూపర్ సార్. అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు అందరూ ఖచ్చితంగా. సౌండ్ కావచ్చు, అక్కడ వచ్చే మ్యూజిక్ కావచ్చు, అక్కడ వచ్చే పర్ఫార్మెన్స్ కావచ్చు, అక్కడ వచ్చే సాంగ్ కావచ్చు. నాట్ ఓన్లీ దాట్ పాయింట్ త్రూఅవుట్ ఉంది. మీరు స్లాబ్ గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఏదైతే చూసారు టీజర్లో, దట్ విల్ బీ సూపర్ సీన్. అంజన్ గారు సార్ చెప్పండి సార్. ఈ పోస్టర్ డిజైనింగ్ కాన్సెప్ట్ ఎవరిదండి? డైరెక్టర్ గారిదండి. డైరెక్టర్ గారిదండి. సో పోస్టర్స్ చాలా బాగున్నాయండి. అంటే లైక్ చాలా పోస్టర్ల వరకు వాళ్ళే హీరో వాళ్ళే ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల దండలు వేయడాలు, విజిల్స్ వేయడాలు, నలుగురు పట్టుకుని లేపడాలు, ఈ పోస్టర్స్ చూసాం చాలా వరకు. ఓకే, బట్ ఒక కంటెంట్, మా దగ్గర కంటెంట్ ఉంది, కంటెంట్ చూడండి అని చెప్పి చాలా కూల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పోస్టర్స్, చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పోస్టర్స్ నాకు అందులో నచ్చిన పోస్టర్ హీరోది. ఓకే, సో అది థ్యాంక్ యూ సార్. యా. సో అంజన్ గారు, ఇందాక లాస్ట్ 5 yearsలో TFIలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రాలేదని కాన్ఫిడెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. సో చాలా స్టోరీస్ వచ్చినాయి, చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ సీతారామం. సో ఆ సీతారామం ప్యూర్ లవ్ స్టోరీ కాదని మీ అభిప్రాయమా, లేకపోతే దానికంటే మించిన లవ్ స్టోరీ మాదని అభిప్రాయమా? అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇందాక. అవును. సో అదేమిటి?
లాస్ట్ 5 ఇయర్స్లో రాలేదు ప్యూర్ లవ్ స్టోరీ, మాదే వస్తుంది అని చెప్పారు. అదొక గొప్ప సినిమా సార్, యా, మాది కూడా ఒక గొప్ప సినిమా సార్. బట్ రాలేదు అన్నారు. లాస్ట్ 5 ఇయర్స్లోనే అది వచ్చింది కదా సీతారామం అనే సినిమా. అంటే ఇది అదే 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 చెప్తున్నా సార్. అంటే ఎంత మంచిగా చెప్తే బాగుంటుంది అటవకుండా అని చెప్తున్నా. ఇది వేరు సార్, ఈ కథే వేరు మనకి. కరెక్ట్ అంటే ఫ్యామిలీ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ చెప్తున్న పాయింట్ నిజంగా మీరు థియేటర్ నుంచి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది సార్ నిజంగా ఇది కొత్త కథ అని. సీతారామంకి ఏమాత్రం తగ్గని ఎమోషన్ ఇందులో ఉంటుంది సార్. ఓకే, యా, యా, డెఫినెట్గా సార్. ఇప్పుడు సీతారామన్ మీరు పర్టికులర్గా చెప్పారు కదా, ఎందుకు చెప్పారు అది మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు. సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని. ఇలా ఫర్దర్గా నాలాంటి వాడు ఎవడైనా ముందు అడిగితే ఈ సినిమా గురించి మీరు చెప్తారు మళ్ళీ. యా, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ అంజన్ మీకే. సో మీరు డెబ్యూ సినిమా ఇది మీకు, మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు పడిన ఆటపోట్లు ఏంటి, అంటే మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఎవరైనా డెబ్యూ వస్తున్నప్పుడు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సార్ ఇది 1 మార్క్ చెప్పలేను సార్. ఇది ఒక ఎస్సే చెప్పొచ్చు దీంతో. ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, మనం నమ్మాలి. గట్టిగా నమ్మితే ఏదైనా జరుగుతుంది సార్. నేను నమ్మాను ఆ రోజు, ఈరోజు లవ్ రెడ్డి అయింది. నమ్మినందుకు అంటే మనతో నిలబడే వాళ్ళు చాలామంది ఉండాలి సార్. నేను ఒక్కడు అనుకుంటే అయ్యింది, కానీ నాతో చాలామంది నిలబడితే అయింది. నా కజిన్స్, నా ఫ్రెండ్స్, డైరెక్టరు, టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరిది ఒక చిన్న పార్ట్ ఉంది సార్ సినిమాలో. సపోర్ట్ చేశారు, అందుకే అయింది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే మనం ఆ జిద్దు ఉండాలి, అంటే మొండిగా ఉండాలి కొన్ని విషయాల్లో, చాలా డిటర్మైన్డ్గా ఉండాలి, అప్పుడే అవుతాయి. అట్లని చెప్పి నిజంగా చాలా కష్టం సార్. ఎవడు సపోర్ట్ చేయడు. ఎవడరా నువ్వు అంటారు, ఎవడు అసలు ఎందుకు చేయాలి నీకు, నువ్వెవడు రారు. అంటే దేనిలోనూ సపోర్ట్ ఉండదు. కానీ మనకు అదే మనం వాళ్ళు అట్లా అన్నప్పుడంతా మనం ఎదిరి తీదాల్సిందే. సో మనం ఎంత గట్టిగా అనుకుని ఎంత ముందుకు వస్తామో, బట్ మన దగ్గర అయితే కంటెంట్ ఉండాలి సార్. కంటెంట్ లేకుండా నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఏమవ్వదు. ఖచ్చితంగా కంటెంట్ ఉండాలి, తెలియాలి, సినిమా గురించి అవగాహన ఉండాలి. అవగాహన ఉండి ఇది అంటే సినిమా మేకింగ్ మీద అవగాహన ఉండాలి, క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా సస్టైన్ అవ్వచ్చు, ఖచ్చితంగా నిలబడవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేము అవుతాం రేపొద్దున, ఇదైతే షూర్. పవన్ కళ్యాణ్ ఉన్నదంతా అమ్మేసుకునైనా చేసేద్దాం సార్. జ్యోతి గారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ గారి భార్య, ఎవరైనా మంచి కలెక్టర్ రోల్ అని, ఇన్స్పెక్టర్ రోల్ అని వేస్తారు. మీరు ఈ సినిమాలో కామెడీ రోల్ వేయడానికి కారణం ఏంటి? కామెడీ రోల్ అంటే యాక్చువల్లీ ఆ మూవీకి కామెడీ కావాలి. ఓకే, సో ఆ కామెడీ మా స్మరణకి నాలో నచ్చింది. సో అది నువ్వే చెయ్యగలవు అని ఆయన చెప్పారు. సో అలా. జ్యోతి గారు, మీకు యాక్టింగ్ ముందే వచ్చా ఈ సినిమాలోనే? సార్ నిజంగా నాకు యాక్టింగ్ రాదు, ప్రామిస్గా నాకు యాక్టింగ్. వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చూసి మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు? ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. యాంకర్ సుమా గారు ఉన్నారు కదా, ఆమె ఏమన్నా రానివ్వండి, ఆమెను చూస్తూ నాకు ఇలాంటి ఛాన్స్ వస్తే బాగుండేది అని యాంకర్గా అనుకున్నాను, కానీ ఇలా కామిక్ రోల్లో వస్తానని అనుకోలేదు సార్. థ్యాంక్స్ అండి. అక్టోబర్ 18th సినిమా రిలీజ్ అవుతుంది సార్. మాకు చాలా షార్ట్ టైంలో వస్తున్నాం, మళ్ళీ కలుస్తూ ఉంటాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మీడియా వాళ్ళు మీరు మీ సపోర్ట్ మాకు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మీడియా. సో లవ్ రెడ్డి సినిమా October 8 ఇందిరా థియేటర్స్లోకి రాబోతుంది, అందరూ తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ యాంకర్ కేసీ. థ్యాంక్ యూ.